కానీ మిడిల్ క్లాస్ని నిజంగానే మిడిల్ క్లాస్ లాగా చూపించారు. అది చాలా రేర్ అవుతుంది ఈ మధ్య. సో ఏమైనా సినిమాలు చూస్తే వాళ్ళు ఇల్లు చూస్తే అట్లా అనిపించదు, వాళ్ళు ఏమో మిడిల్ క్లాస్ అంటూ ఉంటారు. సో అది మీ మిడిల్ క్లాస్ బాగా కవర్ చేశారు అనిపించింది, నిజంగా మిడిల్ క్లాస్ అంటే ఇట్లుంటారని చెప్పి. అంటే మీ స్పీకింగ్ అబౌట్ కార్తిక్స్ హోమ్ కదా. యా, అబ్బాయి చూసాక ఇట్లనే ఉంటది కదా, మనం కూడా ఇట్లా పెరిగాం కదా అనిపిస్తుంది మా లాంటి వాళ్ళకి. అది బాగా క్యాప్చర్ చేశారు. అంటే మీరు ఇల్లు సెట్ చేసుకున్నారో లేకపోతే నిజంగా అక్కడ తీసారో నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ లేదు లేదు, క్యాప్చర్ అది మిడిల్ మేము క్లాస్. స్క్రాచ్ నుంచి ఏదైతే ఎంటీ రూమ్స్ ఉన్నాయో ఇక్కడే హైదరాబాద్ లో రాక్ క్యాజిల్ అనే ప్లేస్ ఉంది. జనరల్ గా చాలా లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ కి అది ఒక ఆర్ఎఫ్సి లెక్క చెప్పొచ్చు దాన్ని. ఓకే. ఇక్కడ మాకు ఆ పాత్రకి నాకు అలాంటి ఇల్లే కావాలి, చాలా ఇరుకుగా. అంటే మనుషులు కూర్చుంటే కూడా ఇల్లు ఫిల్ అయిపోయింది డైనింగ్ టేబుల్ వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు అట్లాంటి ఇరుకైన మనస్తత్వాలు, ఇరుకైన ఇళ్లలో ఉన్న వ్యక్తి డ్రీమ్ చేయడము నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. ఓకే. ఆ స్పేస్ అంతా నీ మైండ్ లోనే ఉంది, నీ రూమ్ లో కూడా లేదు. ఇరుకు మనస్తత్వాల్లో, ఇరుకు గదుల్లో నుంచి చాలా విశాలమైన ప్రపంచాన్ని చూడాలని అనుకుంటున్నాడు. ఓ గ్రేట్. నేను అది ఆలోచించలేదు, మన మనస్తత్వాలకు కూడా మ్యాచ్ అందుకే మీరు గమనిస్తే ఇవన్నీ ఏంటంటే నాకు ఒక పర్పస్ ఉంది అది పెట్టడానికి. ఓన్లీ వెన్ వి టాక్ డు వి ఎంజాయ్ ఆల్ దోస్ డీటెయిల్స్, లైక్ పెయింటర్ బ్రష్ స్ట్రోక్. మీరు అందుకే చూస్తే అప్పటి వరకు కార్తీక్ వాళ్ళ ఇంట్లో చాలా ఇరుకుగా ఉన్నవాడు ఫస్ట్ టైం అక్కడ నుంచి బయటికి వచ్చినప్పుడు కట్ చేస్తే ఇమ్మీడియట్ గా శుద్ధి వాళ్ళ ఇంట్లో ఎదురుగా కూర్చున్నప్పుడు ఒక వైట్ షర్ట్ తో ఓపెన్ అవుతుంది. నేను కావాలంటే అతని ఎమోషన్ మీద క్లోజ్ కి వెళ్ళొచ్చు నేను, బట్ నేను ఎక్కడో చెప్పాలనుకున్నది ఏంటంటే ఓకే ఇప్పటి నుంచి వాడికి ఎక్కువ స్పేస్ ఉంది టు మూవ్ అరౌండ్ అండ్ టు డిస్కవర్ హిమ్సెల్ఫ్ ఇన్ లైఫ్. ఓకే, అంటే తను ఇంట్లోంచి ఇరుకు మనస్తత్వాల నుంచి బయటకు వచ్చి విశాలమైన ప్రపంచంలో వచ్చాడు, తన్ని అర్థం చేసుకునే పీపుల్ మధ్యలో ఉంటున్నాడు ఇప్పుడు తను. అందుకే అక్కడ ఓ డోర్ క్లోజ్ అయింది, ఇక్కడ డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్ క్లోజ్ తో ఈ డోర్ ఓపెన్, వి మేడ్ దట్ విజువల్ ట్రాన్స్ఫర్. డీటెయిల్ గా వెళ్ళాలి అంటే యుల్ ఎంజాయ్ ఇట్. అతని కాస్ట్యూమ్స్ మీరు ఎప్పుడు చూసినా ప్లెయిన్ టీ షర్ట్స్ వేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ తో గొడవ అయిన రోజు మట్టుకు ఆ రోజు రాత్రి తను చెక్స్ లో ఉంటాడు 2 సార్లు. తినేటప్పుడు ఎప్పుడైతే అన్నం వదిలేసి వెళ్తాడో, ప్లస్ ఆ రోజు రాత్రి వాళ్ళ మదర్ కొట్టినప్పుడు చెక్స్ లో ఉంటాడు. అంటే నాకు ఎక్కడో చూపించాలని అనిపించింది ఏంటంటే హీస్ టూ ట్రాప్డ్ ఆ రోజు, ఆ 2 రోజులు మట్టి. సో అందుకని అప్పటి వరకు ప్లేన్ వేసుకున్నవాన్ని మేము చెక్స్ లో పెట్టాం. చెకర్డ్ బాక్స్ లో ఉండిపోయి అంటే ఇరుకు ఇంకా అయిపోయింది మొత్తం. మనం ఒక జాలీలో నుంచి చూస్తే ప్రపంచం ఇంకా ఇంకా కట్ అయిపోతుంది కదా మన వ్యూ.